ఇంతకన్నా ఏం కావాలి? అర్థం చేసుకునే పార్ట్నర్ ఉంటే ఎలాంటి సిచ్యువేషన్లో అయినా స్ట్రాంగ్గా నిలబడవచ్చు అనే క్లారిటీ వచ్చింది. సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయాయి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్. ఫోన్ ఏమో బ్యాటరీ అయిపోయింది, ఇంటర్నెట్ ఉంది కానీ హోప్ తగ్గిపోయింది. కాసేపు ఇద్దరం రూమ్ కోసం ట్రై చేసాం, కానీ ఒక్క రూమ్ కూడా దొరకలేదు. నియర్ బైలో 24 hours నడిచే స్టార్బక్స్ కేఫే కనిపించింది. ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అని రిక్వెస్ట్ చేస్తే అలో చేశారు. అక్కడ కూర్చొని బుకింగ్ యాప్స్ చూసాము, కాల్స్ చేసాం. ప్రతి దగ్గర సేమ్ రిప్లై, నో రూమ్స్ అవైలబుల్. అప్పుడు నేను బయటికి వెళ్ళి రూమ్ కోసం ట్రై చేశాను, కానీ అక్కడ కూడా దొరకలేదు. చివరికి తన దగ్గరకు వచ్చి సారీ దిల్లు, నా వల్ల అవ్వలేదని చెప్పాను. అప్పుడు తను కామ్గా చెప్పింది, ఇది నువ్వు కావాలని చేసింది కాదు కదా, ఇంకా జస్ట్ ఒక 3-4 hours కెఫేలో ఉందాం. మార్నింగ్ 5 or 6కి బ్యాంకాక్ లోకల్ ట్రైన్ స్టార్ట్ అయిపోతాయి, పటాయా బస్సెస్ కూడా దొరుకుతాయి, మనం వెళ్ళిపోవచ్చు, ఏం కాదని. ఎంతకన్నా ఏం కావాలి భయ్యా? ఈ ఒక్క నైట్ తప్ప రిమైనింగ్ థాయిలాండ్ ట్రిప్ అంతా ఎంత బాగా జరిగిందో తెలుసుకోవాలంటే ఈ సిరీస్ ఫాలో చేయండి. కొత్తగా చూసే వాళ్ళకి ఇది అర్థం కాకపోతే నా ముందు వీడియోస్ రిఫర్ చేయండి. థ్యాంక్ యూ.